ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఫిబ్రవరి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో టీటీడీ వారు తీసుకొచ్చిన మార్పుల గురించి, ఇంకా టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఫాస్ట్ గా ఈజీగా బుక్ చేసుకోవడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ 24వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని గత నెల, అంతకు ముందు నెల అంటే గత 2 నెలల నుంచి కూడా ఆన్లైన్ లెక్కడిపులో రిలీజ్ చేశారు. కానీ ఈ నవంబర్ నెలలో ఫిబ్రవరి నెలకి సంబంధించి అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నప్పుడు గతంలో ఉన్న విధంగా అంటే ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ బుక్ అయ్యే విధంగా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రతి శుక్రవారం రోజు స్వామి వారికి అభిషేకం సేవ నిర్వహిస్తారు కాబట్టి శుక్రవారం రోజుకి మాత్రం ఈ అంగ ప్రేక్షణం సేవా టోకెన్స్ అనేవి రిలీజ్ చేయరు. మిగిలిన రోజులన్నింటికీ కూడా రిలీజ్ చేస్తారు. ఆదివారం నుంచి గురువారం వరకు రోజుకి 750 టోకన్స్ చొప్పున రిలీజ్ చేస్తారు. శనివారం రోజుకి మాత్రం 500 టోకన్స్ చొప్పున రిలీజ్ చేస్తారండి. అయితే ఈ అంగ ప్రేక్షణం సేవా టోకన్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి రిలీజ్ చేసిన వెంటనే చాలా ఫాస్ట్ గా అంటే 1 to 2 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా ఈ టోకన్స్ అనేవి బుక్ అయిపోవడం జరుగుతుంది. అయితే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ మీరు ఒకరికి లేదా ఇద్దరికి అంగ ప్రేక్షణం సేవా టోకన్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. గతంలో లక్కిడిపు విధానంలో ఉన్నప్పుడు ఈ టోకన్స్ బుక్ చేసుకున్న వారు మళ్ళీ ఈ టోకన్స్ ని బుక్ చేసుకోవడానికి 6 నెలల గ్యాప్ అనేది ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో ఈ అంగ ప్రేక్షణం సేవా టోకన్స్ ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీరు ఈ టోకన్స్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ టీటీడీ వారు రేపు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే అంటే ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9:55 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు అయితే మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ కావచ్చు, క్లిప్ డైరీని కావచ్చు ఓపెన్ చేసుకుని మీ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. మొబైల్ లో బుక్ చేసుకునే వారికైతే మీ మొబైల్లో జీబోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 మినిట్స్ ముందుగా అంటే 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను అలాగే టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లోను రెండింటిలోను వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి రెడీగా ఉండండి. ఇలా మీరు రెండింటిలో లాగిన్ అయి రెడీగా ఉండడం వల్ల ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుంది అంటే వెబ్సైట్ లో తక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చింది అనుకోండి, వెబ్సైట్ లో కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. లేదు యాప్ లో తక్కువ టైం వచ్చింది అనుకోండి, యాప్ లో కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. కాబట్టి వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలో కూడా వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి రెడీగా ఉండమని చెప్తున్నానండి. ఈ అంగ ప్రేక్షణం సేవా టోకెన్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ 24వ తేదీ అనగా రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి 20,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కి ఒకేసారి డొనేషన్ చేయాలి. ఆ ఇద్దరికి కలిపి ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున ఇద్దరికి ఒకేసారి 1000 రూపాయలు పే చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా మీరు ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అకామిడేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎందుకని అంటే సింగిల్ పర్సన్స్ కి మనకి రూమ్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరు దర్శనం టికెట్ అండ్ అకామిడేషన్ టికెట్ రెండు కూడా బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి సుమారుగా రోజుకు 500 టికెట్స్ చొప్పున టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే
ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం 11 గంటల కల్లా తిరుపతి balaji.ap.gov.in అని ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి, డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్ అండ్ అకామిడేషన్ టికెట్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ 24వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి సీనియర్ సిటిజన్ కనైతే మీ ఏజ్ 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారందరూ ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీ ఏజ్ ప్రూఫ్ కింద టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు అనగా ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్ ని అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి. లేదు మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి. టికెట్స్ బుకింగ్ టైంలో ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డు కావచ్చు, మెడికల్ సర్టిఫికెట్ కావచ్చు, వికలాంగత్వ సర్టిఫికెట్ కావచ్చు, ఇలా మీరు ఏ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి అన్న ఆ సర్టిఫికెట్ యొక్క సైజ్ అనేది 1 MB లోపు జేపీజే, పిఎన్జీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటేనే సర్టిఫికెట్ అప్లోడ్ అవుతుంది. 1 MB కంటే ఎక్కువ ఉంది అంటే అప్లోడ్ కాదండి, దీన్ని గమనించుకోగలరు. అయితే ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అనగా రోజుకు 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ టికెట్స్ ని రిలీజ్ చేసిన వెంటనే చాలా ఫాస్ట్ గా అంటే 3 to 5 minutes లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. మళ్ళీ మీరు టోకెన్స్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి మధ్యాహ్నం 2:55 లోపు మీరు ఏ కేటగిరీకి సంబంధించి టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నారో ఆ కేటగిరీ యొక్క సర్టిఫికెట్ 1 MB లోపు జేపీజే, పిఎన్జీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో రెడీగా పెట్టుకోండి. అండ్ మీరు ఎవరికి టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అంటే వాళ్ళ నేము, అలాగే ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబరు, వికలాంగులు అయితే ఏ కేటగిరీలో వికలాంగులు, మెడికల్ కేసెస్ వాళ్ళైతే ఏ కేటగిరీ, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 minutes ముందుగా అంటే మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 2:58 కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోండి. ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఇవి 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, రేపు ఉదయం 10 గంటలకి అంగప్రక్షణం సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీన్ని గమనించుకొని మీరు ఏ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 minutes ముందుగా లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపు రిలీజ్ చేస్తున్న అన్ని రకాల టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయి ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.